వెల్కమ్ బ్యాక్ టు సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ సిరీస్. మనం క్రింద క్లాసులో కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి నేర్చుకున్నాం. కంపైలర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సి, సి ప్లస్ ప్లస్ వస్తాయి. ఇంటర్ప్రెటెడ్ బేస్డ్ లాంగ్వేజెస్లో మనకి జావా స్క్రిప్ట్, పైథాన్ వస్తాయి. మనము ఇప్పుడు నేర్చుకుంటున్న సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ కంపైల్డ్ బేస్డ్ ప్రోగ్రామింగ్. ఒక ఇంటికి పునాది ఎంత ముఖ్యమో సి లాంగ్వేజ్కి స్ట్రక్చర్ కూడా అంతే ముఖ్యం. స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్. ఇందులో ముఖ్యంగా మనకి మొట్టమొదటి ఉన్నది డాక్యుమెంటేషన్ సెక్షన్. డాక్యుమెంటేషన్ సెక్షన్ దీన్ని హెడర్ సెక్షన్ అని కూడా అంటారు. అండ్ తర్వాత వచ్చేది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. ఆ తర్వాత గ్లోబల్ వేరియబుల్ సెక్షన్. ఆ తర్వాత మనకు వచ్చేది మెయిన్ ప్రోగ్రామ్. ఈ మెయిన్ ప్రోగ్రాంలో రెండు ఉంటాయి. ఒకటి లోకల్ వేరియబుల్ సెక్షన్ స్టేట్మెంట్స్. ఆ తర్వాత చివర్లో వచ్చేది సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. వీటినన్నిటినీ బ్రీఫ్గా నేర్చుకుందాము. స్ట్రక్చర్ ఆఫ్ ద సి ప్రోగ్రాంలో మనము నేర్చుకోబోయే మొట్టమొదటి అంశం డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ మనము రెండు విధాలుగా రాయొచ్చు. మొట్టమొదటిది సింగిల్ లైన్ డాక్యుమెంటేషన్. ఒక సింగిల్ లైన్లో రాస్తే దాన్ని సింగిల్ లైన్ డాక్యుమెంటేషన్ ఆర్ సింగిల్ లైన్ కమెంట్స్ అని కూడా అంటారు. సింగిల్ లైన్ కమెంట్స్ని ఎప్పుడు ఫ్రంట్ స్లాష్ అండ్ రెండు ఫ్రంట్ స్లాష్తో మొదలవుతుంది. రెండు ఫ్రంట్ స్లాష్లు రాసి అక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక కమెంట్ కింద చేయండి. దిస్ ఈజ్ ఏ ఏరియా వేరియబుల్ అంటే ఏదో ఒక చిన్న కమెంట్ రాశాను. అదే కమెంటు మల్టిపుల్ లైన్స్లో ఉన్నప్పుడు, అంటే ఒకటి కన్నా ఎక్కువ లైన్స్లో ఉన్నప్పుడు దాన్ని స్లాష్ స్టార్ స్లాష్ ఈ రెండింటి మధ్య ఏది రాసినా అది కమెంట్ కిందే పరిగణించబడుతుంది. కంపైలరు ఆ స్టేట్మెంట్స్ని పరిగణనలోకి తీసుకోదు, అంటే వాటిని అది కంపైల్ చేయదు. సాధారణంగా ఒక ప్రోగ్రామ్ రాసే ముందు మొట్టమొదట డాక్యుమెంటేషన్ రాస్తాం. దాన్ని హెడర్ డాక్యుమెంటేషన్ అంటాం. ఆ డాక్యుమెంటేషన్లో ఆ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది, ఆ ఆథర్ ఎవరు రాశారు, అది ఏ కంపైలర్తో కంపైల్ చేస్తే వర్క్ అవుతుంది, దాని రివిజన్ హిస్టరీ అంటే మొట్టమొదట ఎవరు క్రియేట్ చేశారు, తర్వాత ఏమైనా బగ్స్ వచ్చాయా, ఆ బగ్స్ని ఎవరు సాల్వ్ చేశారు, అవన్నీ రివిజన్ హిస్టరీలో రాస్తారు. మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఈ హెడర్ డాక్యుమెంటేషన్ అది చాలా ఇంపార్టెంట్. సో హెడర్ డాక్యుమెంటేషన్ ఒక చిన్న ఉదాహరణతో రాద్దాము. అది ఎప్పుడు స్లాష్ స్టార్ అంటే స్టార్ స్లాష్ మధ్యన ఉంటుంది. సపోజ్ మనము ఒక ప్రోగ్రామ్ ఏరియాని ఫైండ్ చేద్దాం, సర్కిల్ ఏరియాని ఫైండ్ చేద్దాం. సో దిస్ ఈజ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. ఆథర్ నా పేరు రాస్తున్నాను, సిహెచ్వి భాస్కర్. వెర్షన్ 1.0. ఇంకా రివిజన్ హిస్టరీ ఏమైనా ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు అన్నమాట.
మనము తర్వాత చర్చించబోయే అంశం ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. ఇందులో మనకి లింకేజ్ సెక్షన్ ఉంటుంది. అంటే మీరు ఒక ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్ చేస్తున్నారనుకోండి. అప్పుడు stdio.h అనేది ఇంక్లూడ్ చేయాలి. అదెప్పుడు #include stdio.h. అలాగే మీరు మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ చేస్తున్నారనుకోండి. సైన్, కాస్, టాన్ అలాంటివి చేయాలనుకోండి. అప్పుడు మీరు #include math.h అనేది మీరు ఇంక్లూడ్ చేయాలి. దీన్ని మనం లింకేజ్ సెక్షన్ అంటాము. అలాగే మ్యాక్రోస్ అంట. మ్యాక్రోస్ ఎలా రాస్తారంటే హ్యాష్ డిఫైన్ మీరు సర్కిల్ ఏరియా ఫైండ్ చేయాలనుకోండి. పై అని రాస్తారు కదా! పైని నేను ఒక మ్యాక్రో కింద రాస్తాను. 14159. ఈ పై అనేది ప్రోగ్రామ్‌లో ఎక్కడ ఉన్న 3.14159 అనేది సబ్‌స్టిట్యూట్ అవుతుందనమాట. అంటే అది కంపైల్ చేసే ముందే అది జరుగుతుంది. కాబట్టి కంపైలేషన్ స్పీడ్ గూడా బాగా పెరుగుతుంది. అలాగే ఫంక్షన్ యాస్ మ్యాక్రోస్ కూడా రాసుకోవచ్చు. అవన్నీ మీకు నెక్స్ట్ లెసన్స్‌లో చెప్తాను. మనం తర్వాత మాట్లాడుకోబోయే టాపిక్ గ్లోబల్ వేరియబుల్స్. ఈ గ్లోబల్ వేరియబుల్స్ ఏంటంటే మెయిన్‌కి ముందున డిక్లేర్ చేస్తాము. ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ మనం ప్రోగ్రామ్‌లో ఎక్కడైనా వాడుకోవచ్చు. అదే గ్లోబల్ వేరియబుల్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటిజర్ సపోజ్ కౌంట్ ఈక్వల్ టు 100 అని పెట్టాను. ఈ కౌంట్ అనేది మనము మెయిన్‌లో అయినా వాడుకోవచ్చు. లేకపోతే సబ్ ప్రోగ్రామ్స్‌లో అయినా వాడుకోవచ్చు. సో, ఈ వేరియబుల్స్ ఎలా రాయాలన్నది ముందు ముందు క్లాసెస్‌లో మనం ఇంకా డెప్త్‌గా నేర్చుకుంటాం. తర్వాత టాపిక్ మెయిన్ ప్రోగ్రామ్. మెయిన్ అనేదే హార్ట్ ఆఫ్ ద సి ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్‌లో ఒక మెయిన్ మాత్రమే ఉండాలి. 2 ఒకటి కన్నా ఎక్కువిస్తే అది ఎర్రర్‌గా చూపిస్తుంది. సో, మెయిన్ ఎలా రాయాలి? ఇంటిజర్ మెయిన్ అని రాసి 2 బ్రాకెట్లు పెట్టాలి. తర్వాత కర్లీ బ్రేసెస్, ఇంకొక కర్లీ బ్రేసెస్. ఈ రెండిటి మధ్య ఉన్న కోడింగ్‌నే అంటే మొట్టమొదట ఎగ్జిక్యూట్ చేస్తుంది. చివర్లో మనము రిటర్న్ 0 అని రాయాలి. ఈ మెయిన్‌లోనే మనకి 2 భాగాలుంటాయి. ఒకటి లోకల్ వేరియబుల్ డిక్లరేషన్. మీరు ఇంతకుముందు గ్లోబల్ వేరియబుల్స్ రాసారు కదా! ఇప్పుడు నేను మెయిన్ లోపల రాస్తే దాన్ని లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. ఇది లోకల్ వేరియబుల్. దేనికి? ఈ మెయిన్‌కి లోకల్ వేరియబుల్ అనమాట అది. తర్వాత రాసేదాన్ని స్టేట్మెంట్స్ అంటారు. ప్రింట్‌ఎఫ్ ఇక్కడ యాక్చువల్ వర్క్ జరుగుతుంది. ఇవి స్టేట్మెంట్స్. ఏదైనా ఒక ప్రోగ్రామ్ చాలా పెద్దదైనప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కల కింద విడగొట్టి రాస్తాము. దాన్నే సబ్ ప్రోగ్రామ్స్ అంటారు. సబ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు మెయిన్ కిందుంటుంది. ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. సబ్ ప్రోగ్రామ్‌కి. ఓకే. వాయిడ్ ప్రింట్ హెల్లో. ఇలాగ ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా మనం రాసుకోవచ్చు. ప్రింట్‌ఎఫ్
హెలో. దీన్ని మనం మెయిన్‌లో కాల్ చేయాలంటే సింపుల్‌గా ఆ ఫంక్షన్ మనం పెడతాం. ప్రింట్ హెలో. దాని ముందు మనం డిక్లేర్ చేయాలి. వాయిడ్ ప్రింట్ హెలో. ఇదేమి ప్రోగ్రామ్‌ని రాసి ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం ట్రై చేయకండి. జస్ట్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. సో, అర్థమైంది కదా! ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద సి ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఒక సి ప్రోగ్రామ్ తీసుకొని దాని స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. సో, మొట్టమొదట మీకు చెప్పాను కదా! ఫస్ట్ ఇది డాక్యుమెంటేషన్. ఇది మల్టీ లైన్ డాక్యుమెంటేషను. ఈ మల్టీ లైన్ డాక్యుమెంటేషను స్టా స్లాష్ స్టార్ అండ్ స్టార్ స్లాష్ మధ్యలో ఉంటుంది. ఇయన్నీ డిఫరెంట్ లైన్స్ రాసాం కదా! ఫస్ట్ ఫైల్ నేమ్ ఏంటి? ఒరిజినల్ ఆథర్ ఎవరు? డేట్ ఎప్పుడు క్రియేట్ అయింది? ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అని డిస్క్రిప్షన్ రాయాలి. దాని వెర్షన్ ఏంటి? ఇది దేనితో కంపైల్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది? తర్వాత ఇది రివిజన్ హిస్టరీ. ఎవరు ఫస్ట్ ప్రోగ్రామ్ రాసారు? దాన్ని ఎవరు చేంజ్ చేశారు? వీటిలన్నిటిని మనము హెడెడ్ డాక్యుమెంటేషన్‌లో రాస్తాం. తర్వాత ఉన్నది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. ఇది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. దీన్ని లింకేజ్ సెక్షన్ అంటారు. హాష్ ఇంక్లూడ్ stdio.h. మనం ఇక్కడ ఒక ప్రింట్ఎఫ్ అని రాస్తున్నాం కదా! ప్రింట్ఎఫ్ అనేది ప్రోగ్రామ్ అవుట్‌పుట్ ప్రింట్ చేయడానికి. ఇలాంటి ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అలా కీబోర్డ్ నుంచి రీడ్ చేసిన ఫంక్షన్స్ లేకపోతే డిస్‌ప్లే చేసిన వాల్యూస్ డిస్‌ప్లే చేసిన ఫంక్షన్స్ రాసినప్పుడు మనము ఈ stdio.h అనేది రాస్తాం. మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చేస్తే math.h అనేది రాస్తాము. అలాగే మనం ఏదైతే ఫంక్షనాలిటీ రాస్తున్నామో ఆ ఫంక్షనాలిటీ తగిన హెడర్ ఫైల్‌ని మనం ఇంక్లూడ్ చేయాలి. తర్వాతొచ్చింది హాష్ డిఫైన్ పై 3.1415. దీన్ని మ్యాక్రో అంటారు. దీన్ని మనము ఎక్కడైతే యూజ్ చేస్తామో ఆ 3.1415 అనేది అక్కడ ప్లేస్ అయిపోతుందనమాట. అది కంపైల్ జరిగిన ముందే ప్లేస్ అయిపోతుంది. తర్వాత ఆ ప్లేస్ అయిన వాల్యూ తర్వాత కంపైలింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫైల్ తయారు చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఫాస్ట్‌గా ఉంటుంది. ఆ తర్వాత మనకొచ్చింది ఇది ఫంక్షన్ డిక్లరేషను. ఈ 2 వేరియబుల్ డిక్లరేషన్. ఓకే. ఆ తర్వాత వచ్చేవి స్టేట్మెంట్స్ అంటారు. ఇవి స్టేట్మెంట్సు. తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ ఎప్పుడు రిటర్న్ 0తో ఎండ్ అవుతుంది. ఈ రిటర్న్ 0 వలన ఆ ప్రోగ్రామ్ కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయిందో లేదో మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఒక పెద్ద ప్రోగ్రామ్‌ని చిన్న చిన్న ప్రోగ్రామ్‌ల కింద రాయడాన్ని దాన్ని సబ్ ప్రోగ్రామ్స్ అంటారు. ఈ సబ్ ప్రోగ్రామ్స్‌ని మనము ఫంక్షన్స్ అని గూడా అనొచ్చు. ఫంక్షన్స్. చూడండి ఇక్కడ నేను కాలిక్యులేట్ సర్కంఫరెన్స్ అని రాసాను. ఈ సర్కంఫరెన్స్ అనేది మనము మెయిన్ ప్రోగ్రామ్‌లో కాల్ చేయాలంటే ఇలా కాల్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ కాల్ చేశాను గదా! ఇలా కాల్ చేయొచ్చు. సో, ఇవన్నీ ముందు ముందు క్లాసెస్‌లో మనం ఇంకా డెప్త్‌గా నేర్చుకుందాము. ఓకే. ఈ డాక్యుమెంటేషన్ గానీ, ఈ ప్రీ ప్రాసెసర్ గానీ, మెయిన్ ఫంక్షనాలిటీ ఇవన్నీ ఒక్కొక్క క్లాస్‌లో మనం ఇంకా డెప్త్‌గా నేర్చుకుందాం. అంతవరకు బాయ్.